హాయ్ బ్రదర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేబర్స్, లేడీస్, బిజినెస్ మెన్స్ బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ నాయకుడైనా అని ఎలక్షన్ల ముందు మనకు సలాం కొడతారు, తర్వాత మనం జీవితాంతం వాళ్ళకి సలాం కొట్టాలి 5 years. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళకి ఒక విన్నపం చేస్తున్నాము. ఏ నాయకుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఏ లాచీకి రాకూడదు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా విలువ ఇవ్వాలి. మీరు ఉండేది 5 సంవత్సరాలు, కానీ వాళ్ళు ఉండేది 50 సంవత్సరాలు. మీకు తడిసి మోపుడవుతుంది వాళ్ళ జోలికి వెళ్తే. లేబర్ పగలంతా కష్టపడతాడు, సాయంత్రం అయితే మందేసుకుని పడుకుంటాడు. వాటిపైన మీ ప్రతాపం చూపించద్దండి. వేరే వాటి మీద మీరు ఫోకస్ చేయండి. లేబర్ మీద ఫోకస్ చేయకండి, చాలా ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులు ట్యాక్స్ కట్టమంటారు, తర్వాత ఐటీ అంటారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీ ఉచిత పథకాలు అవసరం లేదు. మీరిచ్చే 10,000, 5,000, 3,000 అనవసరం. ఒక్క మండలానికి ఒక ఫ్యాక్టరీ కట్టివ్వండి. మీరు ఏమీ చేయలేదు. ఒక ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురుపై ఉద్యోగాలు చేస్తారు. 15,000 నెలకి లెక్కేసుకున్న 45,000 వాళ్ళ ఇంటికి చేరుతుంది. మీరు సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. కానీ అది అవసరం లేదు మాకు. మా కుటుంబంలో ముగ్గురు పనిచేసే 3 పూట్ల తిండి తిన్నాం. అసలు రేషన్ కూడా ఇవ్వకండి, అవసరం లేదు. రూపాయి బియ్యం ఇచ్చేసి మా కాడ కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు మీరు. అవసరం లేదు. మీరు వీళ్ళు ముగ్గురిని కానీ జాగ్రత్త చూసుకుంటే గవర్నమెంట్కి హ్యాండ్స్ అప్, నెంబర్ 1 అవుతారు, చరిత్రలో మిగిలిపోతారు. అది ఆలోచించండి. ప్రతి ఒక్క నాయకుడు ఆలోచించాల్సిన విషయం అది. ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. ఈరోజు జగన్ ఎన్నో మంచి పనులు చేశామంటున్నారు. మరి ఏదండి, 10 సీట్లతో చక్కబెట్టారు. చరిత్ర తిరగరాశారు. ఎన్డీఏ కూటమి. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క నాయకుడు పనిచేయండి. ప్రజల జోలికి పోవాలంటే అగ్గితో నిప్పుతో చెలగాటమాడినట్టే. జాగ్రత్తగా ఉండండి. అధికారంలో వచ్చాము, అందరం ఎక్కాము, ప్రజలను తొక్కతాము. ఆ రోజు వరకే మీ పని. 5 సంవత్సరాలకి ఒక్కసారి ఓటు హక్కు వస్తుంది, అప్పుడు తొక్కతారు మిమ్మల్ని. మంచి చేసినా చెడు చేసిన ప్రజానాన్ని బట్టి మీరు వెళ్ళండి, లేకపోతే మీ చరిత్ర ముగిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి బాగా. చిత్తూరు చిట్టి, పొదిలి, హైదరాబాద్ లాడ్జ్ అండ్ రెస్టారెంట్. మంచి చెప్పడానికి నేను ఉన్నాను తప్ప ఒకరిని విమర్శించడానికి ఏ రోజు నేను ఉండను. గుర్తుపెట్టుకోండి.